దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి రెండు చేతుల పైకి ఒకసారి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుడు మాట్లాడతారు, మనం అందరం కలిసి దేవుని మాటలు విందాం. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు కనుక ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. ఆయన మాట్లాడితే మనం అందరం బ్రతుకుతాం. అలాంటి మాటల చేత ప్రభు మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలో ప్రభువు ఆయనను చూచి, లేదా ఒకవేళ ఈరోజు నిన్ను చూచి నీ మీద జాలి పడుతున్నాడట ప్రభు. ఆయన ఎవరిని కూడా గద్దించే దేవుడు కాదు, నెట్టివేసే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అది ఒకవేళ మనుషులు ఎవరు తొలగించలేనటువంటి సమస్య అయినా, శోధనైనా, కష్టమైనా, నష్టమైనా, ఎలాంటిదైనా సరే మన దేవుడు మనలను విడిపించడానికి మన మీద ఏం చేస్తున్నాడంటే ఆయన జాలి పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన మీద జాలి పడుతున్నటువంటి దేవుడు ఎలా చూస్తాడు? మనల్ని జాలిగా చూస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే వారి చూపులోనే వారి యొక్క స్వభావం అంతా కనిపిస్తుంది మనకి. వారి యొక్క మాట ద్వారా మనము కనిపెట్టాల్సినటువంటి పని లేదు, కానీ వారి యొక్క చూపే కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి విషపు చూపు. సౌలట దావీదు మీద విషపు చూపును చూశాడట. అయితే దేవుడు దావీదుకు తోడై ఉన్నందువలన ఏ విధమైనటువంటి విషపు చూపులు దావీదుని ఏమి చేయలేకపోయాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటే, ఆయన జాలి కలిగినటువంటి చూపు నీ మీదకి వస్తే, ఆయన నీ మీద జాలి పడితే ఏ దుష్టుడు కూడా నిన్ను ఏమి చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, నీ మీద నేను జాలి పడుతూ ఉన్నాను. ఎందుకు ఈ జాలి? ఎందుకు ఈ ప్రేమ? ఎందుకు ఈ కనికరము? ఎందుకు ఈ కృప అంటే నీవంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ లోకంలో మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనలను తన సొంత రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని పెట్టి మనలను కొన్నాడట ఆయన. హల్లెలూయా. మనలను కొన్న దేవుడు, మనలను కన్న దేవుడు, రక్తం ఇచ్చిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుని కనుదృష్టిలో ఉండడం మనందరికీ గొప్ప అదృష్టం అండి. అలాంటి దేవుని చేతి క్రింద మనం ఉండడం మనందరికీ కూడా గొప్ప యోగ్యతది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనకట మనం అందరూ పిల్లలుగా ఉండటకు మనకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడట. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు
పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ తిడతారు, కానీ తల్లి మాత్రం అయ్యో నా బిడ్డని ఇలా తిడుతున్నారే అని లోపల లోపల తన కుమారుడి మీదో తన కుమార్తె మీదో జాలిగా చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. లోకమంతా ఒకటై, లోకములో ఉన్న వారందరూ కూడా ఒక్కటైపోయి నానా మాటలు అంటూ ఉన్న సమయాల్లో ఆ తల్లి ఎలాగైతే జాలిగా చూస్తుందో అలాగే మన దేవుడు మన వైపు అలాగే చూస్తూ ఉంటాడట. హల్లెలూయా. కొంతమంది మనుషులు చూస్తే వారి చూపు ద్వారానే తెలిసిపోతుంది ఇది మన మీద చాలా కోపం ఉంది, ద్వేషం ఉంది, కక్షతో ఉన్నారని మనకు అర్థమైపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ మీరు దేవుణ్ణి అడిగితే ఆ జాలి కలిగినటువంటి కన్నులు మీకు కనబడతాయి, ఆ దర్శనాన్ని మీరు చూడగలరు, ఆ స్పర్శ మీరు అనుభవించగలరు. ఆయన కన్ను చూపులోనే గొప్ప స్వస్థత ఉంది, గొప్ప విడుదల ఉంది. మన పరిస్థితులన్నీ చక్కబెట్టేటటువంటి అథారిటీ కలిగినటువంటి ఆ చూపు మన మీద పడితేనండి మన చూపులు, మన విషయాలన్నీ కూడా అన్నీ చక్కబడిపోతాయి. మన పరిస్థితులన్నీ కూడా చిందరవందరగా పడి ఉన్నదేమో మన బ్రతుకు, ఆ బ్రతుకంతా కూడా వెంటనే కట్టబడుతూ ఉంటాడు. నీ గాయాలన్నీ కడతాడు ఆయన. ఇక్కడ మనం చూస్తే వాక్యంలో ఒక వ్యక్తి ఎరుకో నుంచి వస్తున్నాడట. ఎరుకో నుంచి కిందకి దిగి వస్తూ ఉన్నప్పుడు మీరు దీనిని చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి వారము, దేవుని దృష్టిలో ఉండాల్సినటువంటి నీవు ఇదిగో ఈ వ్యక్తిలాగా కిందకి దిగిపోతున్నావేమో, కింద పడిపోతున్నావేమో, పాపములో మునిగిపోతున్నావేమో. అయితే ఇదిగో నీకు ఒక ప్రమాదం ఇక్కడ కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఇట్లా నేను 30వ వచనం నుంచి మనం చదివితే ఒక మనుష్యుడు ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు, చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట, యెరూషలేములో నుండి ఎరుకోకు వెళ్ళిపోతున్నాడట. యెరూషలేములో ఉండాల్సినటువంటి నీవు ఎరుకోకు దిగిపోతున్నావా? ఈ వ్యక్తి యెరూషలేం అంటే ఒక ఉన్నతమైన ఎత్తైనటువంటి పట్టణం. అది ఆ పట్టణములో నుండి ఎక్కడికి వచ్చేస్తున్నాడంటే కిందకు దిగి వెళ్తూ ఉన్నాడట. ఇదిగో ఈరోజు ఎంతో మంది జీవితాల్లో ప్రార్థించాల్సినటువంటి వారు కిందకి దిగిపోతున్నారు. విశ్వాసములో ఉండాల్సిన వారు అవిశ్వాసులు అయిపోతున్నారు. దేవునికి దగ్గరగా ఉండాల్సిన వారు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవునిని ప్రేమించాల్సినటువంటి వారు దేవునిని ద్వేషిస్తూ ఉన్నారట. హల్లెలూయా. ఈరోజు ఈ వ్యక్తులు కూడా మనం చూసినప్పుడు దేవుడు నివసించే స్థలాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉండేటటువంటి ఆ యెరూషలేమును విడిచిపెట్టి ఎరుకోకు దిగి వెళ్ళిపోతున్నాడు. రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వ్యక్తిని బట్టి ప్రభు నీతో చెబుతున్న మాట, నీవు కిందకి దిగిపోతున్నావేమో. నీ భక్తిలో, నీ విశ్వాసములో, ప్రార్థించే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో, దేవుని పని చేసేటటువంటి విషయంలో నీవు తగ్గిపోతున్నావేమో. ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన కను దృష్టి నీ మీదకి రావాలంటే, ఆయన ప్రసన్నతను అనుభవించాలంటే నీవు పైకి ఎక్కుతూ ఉండాలి, దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. ఒకవేళ దూరంగా ఉన్నావేమో, ఈరోజు నీతోనే ప్రభు చెప్తున్న మాట, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవునికి దగ్గరగా రావాలి, నీవు దేవునికి దగ్గరగా రావాలి. ప్రార్థించే విషయంలో పడిపోతున్నావు,
విశ్వాసములో ఉండాల్సిన నీవు అవిశ్వాసములో నుండి పడిపోతున్నావు. భక్తి చేయాల్సిన నీవు భక్తిలో నుండి పడిపోతున్నావు. వెలుగులో ఉండాల్సిన నీవు చీకట్లో ఉంటున్నావేమో. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడికి దిగిపోతున్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంతోషముగా ఉండాల్సిన నీ జీవితం ఇంత బాధల సుడిగుండాల్లోకి ఎందుకు వెళ్ళింది? దేవునికి దూరం అయిపోయావు. క్షేమముగా ఉండాల్సినటువంటి నీవు క్షేమం ఎక్కడ దొరకట్లేదా? ఏంది కారణం? ఎందుకు ఇలా అయిపోయింది బ్రతుకు? ప్రార్థించాల్సిన నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు. స్తుతించాల్సిన నీవు దేవుని స్తుతించలేకపోతున్నావు. దగ్గరగా ఉండాల్సిన నీవు దూరంగా జరిగిపోతున్నావు. కొంతమంది అంటారు, అయ్యగారు చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానండి. మోకాలు వేద్దాం అనుకుంటున్నాను కానీ మోకరించలేకపోతున్నానండి. దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానండి అని చాలా మంది చెప్తా ఉంటారు. ఎందుకు ఉండలేమండి? ఎందుకు చేయలేం? శరీరం కొంచెం బలహీనత కదండి. బలహీనమైన భోజనం మానేస్తున్నావా? బలహీనమైతే ఇంకా ఎక్కువ తింటారు ఫ్రూట్స్ అవి బాగా. ఎందుకు? బలం రావడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒకటి గమనించాలి, దేవునికి దూరం అయ్యే కొలది నీవు సాతానుడికి దగ్గరైపోతావు. ప్రార్థనను విడిచే కొలదిగా ఆ ప్రార్థన శక్తిలో నుండి నీవు బయటకు వెళ్ళిపోతావు. ప్రార్థన చేసే వ్యక్తి అట పాపం చేయలేడట, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడట. ఈ మాట అంతమందికి అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నా వినండి జాగ్రత్తగా. ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేయలేడు, పాపము చేసేటటువంటి వ్యక్తి ప్రార్థన చేయలేడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో ఒకసారి గమనించుకోవాలి. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ప్రార్థన చేస్తావు, దేవునికి దూరంగా ఉంటే పాపం చేస్తావు. ఈ వ్యక్తి యెరూషలేములో ఉండాల్సినటువంటి వ్యక్తి యెరికోకు దిగి వెళ్తా ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఎక్కడ దిగిపోయాడో తెలుసా? దేవుని యొద్ద నుండి దిగిపోయాడు. ప్రార్థన జీవితంలో నుండి దిగిపోయాడు, భక్తి జీవితంలో నుండి దిగిపోయాడు, విశ్వాస జీవితంలో నుండి దిగిపోయాడు. ఇక అన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఒక మూలన పడి ఉన్నాడని వాక్యము తేటగా చెప్తా ఉంది మనకి. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరం అయ్యే కొలది సాతానుడు ఎప్పుడు మునిగుదామని చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గర అయ్యే కొలదిగా ఇక సాతానుడు నేను పట్టుకోవడానికి కాదు కదా, టచ్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాల్సిన నీవు, దేవునితో గడపాల్సిన నీవు, దేవుని సన్నిధిలో మోకరించాల్సిన నీవు, దేవునికి దగ్గరగా ఉండాల్సిన నీవు, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన నీవు దిగిపోతున్నావేమో, జారిపోతున్నావేమో, తప్పిపోతున్నావేమో. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఈయన జారిపోయాడు కాబట్టి ఈయన దగ్గరికి ఎవరు వచ్చారు చూస్తారా? చూడండి. దిగి వెళ్ళుచు, గట్టిగా చెప్పాలి ఈ మాట. ఎవరి చేతిలోకి? దొంగల చేతికి చిక్కబడ్డాడట. ఎవరి దొంగ? సాతానుడు. ఈరోజు ఎంతో మంది దేవునిలో ఉండాల్సినటువంటి వారు, దేవునితో నడవాల్సిన వారు, దేవునితో కూర్చోవలసిన వారు, పరలోకములో వారసత్వం పొందిన వారే ఈరోజు
ఎంతో మంది సాతానుడి చేతిలోనికి చిక్కి పడి పతనా స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. భక్తి చేయాల్సిన వారు భక్తి లేదు, ప్రార్థన చేయాల్సిన వారి జీవితంలో ప్రార్థన లేదు. కాలక్షేపం ఎక్కువైపోయింది. ఈరోజు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం, సమయాన్ని పాడు చేస్తూ ఉన్నాం. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం లేదు. అందుకే ఎవరి చేతికి చిక్కాం? దొంగల చేతికి చిక్కాడట. దొంగల చేతికి చిక్కబడ్డాడు. ఈ దొంగోడు పని ఏంటో తెలుసా? ఏంటంటే దొంగోడు పని ఏంటి? దోచుకోవడమే వీడి పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి పరప్రాణముతో విడిచిపోయిరి. హల్లెలూయా. చూసావా బిడ్డ, నువ్వు దేవునికి దూరం అయ్యకూడదుగా. సాతానుడు ఎప్పుడు నిన్ను పట్టుకుందామా, ఎప్పుడు మృంగి వేద్దామా, ఎప్పుడు కొట్టి వేద్దామా, ఎప్పుడు ఆశీర్వాదాలను దోచుకుందామని సాతానుడు పొంచుకొని ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం అందరం కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ఆత్మీయ స్థితిలో నీకు మెలకువ ఉండాలి. ఆత్మలో నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తుతించాలి. సాతానుడి చేతిలో పడుట వలన జరిగే కార్యం ఏంటంటే నిన్ను దోచుకుంటాడు. సాతానుడు దోచుకుని ఆడు ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? నిన్ను నరకానికి తీసుకెళ్తాడు, భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. అందుకనే మనం అందరం కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో, దేవుడు వెంటనే నీ హస్తాన్ని చాపి తన హస్తంతో నీ హస్తాన్ని పట్టుకుంటాడు, నేను లేవనెత్తుతాడు. అందుకే వాక్యం చెప్తుంది, అతనిని చూచి అతని మీద జాలి పడ్డాడట. హల్లెలూయా. లోకంలో ఎవరున్నారంటే మన మీద జాలి పడేవారు ఉన్నారా? మనం చూసి జాలి పడేవారు ఎవరైనా ఉన్నారా? అయ్యో పాపం అనేవారు ఎవరైనా ఉన్నారా? ఏదైనా కీడు జరిగింది అనుకోండి, బాగా జరిగింది వాళ్ళకి, అలాగే జరగాలి, అలాగే ఉండాలన్న ఆశ. అది పడిపోయారా? పడాలి. నష్టం వచ్చిందా? మంచిది, అలాగే జరగాలి వాళ్ళకి అని అసూయతో, ద్వేషముతో, కక్షతో మన మీద ఈరోజు లోకంలో ఎంతో మంది ఎదురు వెయిటింగ్ చేస్తున్నారు. నీకు ఎప్పుడు నష్టం వస్తుంది, నువ్వు ఎప్పుడు పడిపోతావు అని చూస్తున్నారు. ఇంకో మాట చెప్పనా, కొంతమంది నువ్వు లేకపోతే బాగుండు అని అనుకునే వారు కూడా లేకపోలేదు లోకంలో. హల్లెలూయా. ఈ వ్యక్తి లేకుండా ఉంటే నాకు అసలు ఎంత బాగుంటుందో, ఇలాంటిది అసలు ఈ లోకంలో వద్దు, ఇలాంటి వాడు ఈ లోకంలో ఉండకూడదు, అసలు చస్తే బాగుండు అని చూసేటటువంటి వారు లేకపోలేదు ఈరోజు. ఇలాంటి వ్యక్తి ఈ లోకంలో ఉండకూడదు, చావాలి నువ్వు అని మొఖం మీదే అనేటటువంటి వారు ఉంటారు మనల్ని. దేవునికి స్తోత్రం. ఎందుకు బ్రతుకుతున్నావు? బ్రతుకు, చావు అని మొఖం మీద అంటే ఎంత బాధ కలుగుతుంది కదా. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను చూసి ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీ మీద నేను జాలి పడుతున్నాను. ఎందుకో తెలుసా? మనుషుల చేత కొట్టివేయబడుతున్నాం, మనుషుల చేత నెట్టివేయబడుతున్నాం. అసూయ, ద్వేషము, కోపం, పాపం ఇవన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయి. అందుకనే నేను నీ మీద జాలి పడుతున్నాను, నా హస్తము చాపి నేను పట్టుకోబోతూ ఉన్నాను. హల్లెలూయా. అతని మీద జాలి పడి ఆయన చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా బిడ్డ? దగ్గరకు పోయాడట. కొంతమంది మనం పడిపోతే చూసి నవ్వేవారు ఉన్నారు, అపహసించేవారు ఉన్నారు. కొల్లు అంతలేదా, కొల్లు కనపడతలేదా అనేవాళ్ళు ఉన్నారు. అవును లేదా? ఎంతో మంది ఈరోజు లోకంలో అటు ఇటు తిరుగుతున్నారు. ఇలాంటి బ్యాచ్ దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని లేపేవారు లేరండి ఈరోజు. అపహసించేవారు ఉన్నారు,
అప్పుల పాలైపోతే, నిన్న మునిగిపోతే, ఏమమ్మా ఏం కాదులే, పర్లేదులే, దేవుడికి ప్రార్థన చేద్దాం, ప్రభు ఏదోలాగా చేస్తాడు, కార్యం స్వస్థపరుస్తాడు, నీ రాత మారుస్తాడు అని ధైర్యపరిచేవారు లేరు ఈరోజు ఆత్మీయులు. అందరూ శరీర సంబంధమైన ఆలోచనలే, ఆత్మ సంబంధమైన ఆలోచన లేదు, శరీర సంబంధమైన ఆలోచనలే. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదిద్దామా, ఇదే ఆలోచన. కొంతమంది నీ కోసం ఎదురు చూస్తున్నారనే సంగతి తెలుసా నీకు? దేవునికి స్తోత్రం. కొంతమంది నీ కోసం వెయిటింగ్ లో ఉన్నారనే సంగతి తెలుసా నీకు? బైబిల్లో ఒక మాట ఉంది. ఒక ధనవంతుడట తన ప్రాణంతో చెప్పుకున్నాడట, నా ప్రాణమా, చెప్పండి, తినుము, త్రాగము, సుఖించు, నీకు అడ్లేదు, నీ ఇష్టం అని తనలో తాను అనుకున్నాడంట. లోపల లోపల ఊహించుకున్నాడు మనోడు, నాకేంటి, నాకేం పర్లా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అంతా ఉంది, నేను సంవత్సరాలు యుగ యుగాలు కూర్చొని తిన్నా సరే తరగనటువంటి ఆస్తి పాస్తులు ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించాను. ఆయన అన్నంటే ఈడేమన్నాడా? తినుము, తాగుము, దొల్లుము, ఈడిష్టమే. ఇంకా ఈడేది వాడితే చేస్తూ ఉంటాడు. ఇంకా వీడికి నచ్చింది చేసేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాడు, ఏమి చేయాలంటే చేస్తాడు. కానీ దేవుడి దగ్గరికి మాత్రం రాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, అరే బాబు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నది ఇచ్చేనా అన్నాడు. నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తావు? నువ్వు సంపాదించిందంతా ఏమవుతుంది? నీ ఆస్తి ఏమవుతుంది? నీ అంతస్తులు ఏమవుతాయి? నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అనే మాట ఉంటుంది అక్కడ. ఈ మాట కోసం చెప్తున్నాను ఇదంతా. ఎవరు అడుగుతాం? చదవమ్మా. అయితే దేవుడు వెర్రివాడా, అమ్మా అడుగు. ఎవరు అడుగుతున్నారు తెలుసా మీకు? ఎవరికైనా దేవుడు అడుగుతున్నాడా? దేవుడే మాట్లాడుతున్నాడు కదా. రే వెర్రడా, ఈ రాత్రే నీ ప్రాణమును, అదేంటి, అడుగుచున్నాను అనాలిగా. దేవుడైతే అడుగుచున్నారు అని ఎందుకు అన్నాడు ఆయన? ఎవరు అడుగుతున్నారు? ఎవరు చెప్పాలి మీరు. ఇలా రోడ్లు అంటా తిరిగి తాగే స్థానాలు ఆడే వాళ్ళు ప్రాణాలన్నీ ఎవరు అడుగుతాడు? అది లెక్క. వీడు తినేసి తాగేసి లోపల ఉన్నాయన్నీ పోతాయి, లోపల ఉన్న అవయవాలన్నీ నాశనం అయిపోతాయి. వీడి గాలి పీలుతాడు కానీ గాలి లోపలికి వెళ్తాం, ఎందుకంటే ఊపిరితిత్తులు అయిపోయి. వీడు భోజనం చేస్తాడు కానీ సరిగ్గా అరగదు, ఆ పేగ అంతా తినేసింది. కిడ్నీలు పనిచేయవు, లివర్ పని చేయదు, గుండెకేమో అక్కడక్కడ చిల్లులు పడిపోతూ ఉంటున్నాయి. కారణం ఏంటి? వీడు తాగేస్తాడు, తాగే స్తంభనాలు ఆడతాడు. తాగినాడు ఎలా నడుతాడు తెలుసా మీకు? తెలుసా తెలీదా? అది స్టైల్ అడిగి, అది ఎవడో చెప్పుడు కూర్చేస్తాడో తెలీదు. మరి భయంగా రోడ్డుకి వార్ని వెళ్తాడా, మధ్యలో నడుతాడు, రోడ్డు అంతా నాదే, నేనే ఇచ్చాను అన్నట్టు. దేవునికి స్తోత్రం. రోడ్డు అంతా నాదే, రోడ్డు నేనే ఇచ్చానన్నాడు. రోడ్డు మయంగా నడుతాడు. పాపం ఈ బండోడు వారికి కొడతాడు. ఎవడాడు నా కారణం కొట్టు కూడా అవకాని ఎంత పవర్గా చూస్తాడు. అలాంటి వాడు ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారంట? అది అడుగుతున్నాడు. దేవునికి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఇచ్చేయమంటావా బాబా? లోపల తినేసి ఉన్నాయి, ఇంకేం బతుకుతారా? రే పిచ్చోడా, వెర్రోడా, నువ్వు బతకవు, చచ్చిపోతావు. ఎందుకంటే లోపల ఏమీ లేవు, ఇచ్చేనా? అడిగేస్తున్నాడు ఒకడు, ఓ బుర్ర తినేస్తున్నాడు వచ్చి, నా కృపే నేను ఇంతవరకు కాపాడింది. హల్లెలూయా.
నేను నీ మీద జాలి పడుతున్నాను కాబట్టి అలా ఉన్నావు. వాడికి ఇలా ఒక్క అవకాశం ఇచ్చానంటే చాలు లేకపోతాడు నేను. హల్లెలూయా. జరిగే పరిస్థితులు ఎలాగా ఉన్నాయి ఈరోజు? ప్రభువుగానే ఒక్క క్షణము నీ మీద జాలిని ఒకవేళ వెనకకు తీస్తే, ఆయన కృప మీద నీ మీద లేకుండా వెనకకు లాగితే వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తాడు, నిన్ను దోచుకుంటాడు. హల్లెలూయా. యెరూషలేమును విడిచిపెట్టావా? దేవుని విడిచిపెట్టావా? దేవుని మందిరమును విడిచిపెట్టావా? సాతానుడు వచ్చేస్తాడు, దొంగోడు వచ్చేస్తాడు నీ దగ్గరికి. జాగ్రత్తగా ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడు దేవుడు నీ మీద జాలి పడతాడు. హల్లెలూయా. జాలి చూపిస్తాడు నీ మీద, ప్రేమ చూపిస్తాడు. వెంటనే దగ్గరకు వెళ్ళి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టాడట. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గాయాలు కట్టే పని ఈ లోకంలో ఎవరైనా చేస్తున్నారా? రేపుతారు గాయాలు, గుండెల్లో గుణపాలు గుచ్చుతారు, మాటలో, వారి చేష్టలో. ఇంకొకరితో చెప్తారు వీళ్ళ కోసం, ఊపుతాను, చేతులు కాళ్ళు ఊపుతా, చూడు ఎలా ఉందో, ముందు ఈ అమ్మ చూసుకోదు పరిస్థితి ఎలా ఉందో. కొన్ని గాయాలు కట్టి నూనె రాసి ఆ ద్రాక్షారసం మీద ఇచ్చి కొంచెం తృప్తిపరిస్తే బాగోలేని వాళ్ళకి చెప్పానే నన్ను పడతావని. పెద్ద పడతాను, మామూలు విషయం పెట్టినాడు. దేవునికి స్తోత్రం. చెప్పానా పడతాను, మరి అక్కడ పాడడం జారి పడరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షాలు ఫుల్గా వస్తున్నాయి, చూసుకున్నాడంటే కొంచెం జారి పడతారు, పడే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది ఇలాగే చెప్తూ ఉంటారు కబుర్లు, ఈ గాయాలు కడతాం రాదు కానీ గాయాలు రేపడం బాగా వచ్చు. కొంతమందికి గాయాల్లో వేలు పెట్టి చూస్తారండి ఆడప్పుడు తోమా గారు. అలాగా మీరెవరు గాయాల్లో వేలు పెట్టొద్దు, గాయాలు చేయకండి ఎవరికే. అప్పుడు దేవుడు నీ గాయాలను కట్టి నీ మీద జాలి పడేటటువంటి దేవుడు, నీ మీద జాలి చూపించే దేవుడు. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం మనం అందరం. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అదే లూకాసు వార్తలో 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడట. హల్లెలూయా. మొదటిది మనం చూసాం, యేసు అతనిని చూచి జాలి పడ్డాడు. ఈరోజు నీ మీద కూడా జాలి పడతాడు. రెండవదిగా యేసు ఆమెను చూచి కనికరపడ్డాడట. హల్లెలూయా. ఏడవవద్దని చెప్పి దగ్గరకు వచ్చి, చూడండి ఎన్ని కార్యాలు చేశాడు. మొదటిది ఆమె యందు కనికరపడ్డాడు. అమ్మా ఏడుస్తున్నావు ఎందుకు, ఏడవద్దు అని చెప్పాడు. దగ్గరకు వచ్చాడు, పాడెను, ముట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎన్ని కార్యాలు చేశాడు మన దేవుడు. మనం ఇందులో ఒకటి కూడా చేయలేం. వాళ్ళ గొడవ మనకెందుకు, మన గొడవ మరే, మన ఇల్లు, మన కుటుంబం, మన ఇతరుల గొడవ మనకు అవసరం లేదు. మరి యేసు ప్రభుకి ఆమెకి ఉన్న సంబంధం ఏంటి? రిలేషన్షిప్పా, ఫ్రెండ్సా, ఫ్యామిలీ మెంబరా? ఆవిడెవరో తెలీదు, ఈయనెవరో ఆవిడికి తెలీదు. అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు యేసు ప్రభు. యేసు ఆమెను చూసేసరికి నాయీను అనేటటువంటి ఒక ఊరిలో వెళుచుండగా శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళుతూ ఉన్నారు.
ఆయన ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోతూ ఉండగా అతని తల్లికి చెప్పాలి అతడు అక్కడే కుమారుడట, ఇంకెవరు లేరు వీడికి. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లికి అతడు అక్కడే కుమారుడు, ఆమె వెధవరాలు. అంటే ఈ కొడుకు తప్ప ఆమెకు వేరే ఆధారము లేదు. ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఇక దిక్కొక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. ఇక వేరే ఆధారం లేదు వీడికి. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఇప్పుడంటే గవర్నమెంట్లు వచ్చినాయి, పెన్షన్లు ఇస్తున్నాయి. ఆ రోజున ఏ పెన్షన్ లేదు, ఏ ఆధారం లేదు, ఒక ముద్ద అన్నం పెట్టేవాడు ఎవడో లేడు. అందుకని ఈమె గుండె పగిలిపోయి ఏడుస్తూ ఉందట. హల్లెలూయా. ఈమె కన్నీరు చూసినటువంటి దేవుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాలను ముట్టుకున్నాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ప్రాబ్లం, సమస్య ఏంటి? ఇక్కడ ఉన్న సమస్య కొడుకు అక్కడ చచ్చిపోయాడు, అదే సమస్య. ఇప్పుడు అప్పుల సమస్య లేదు, వేరే ఇతర సమస్యలు ఏమీ లేవు. ఏకైక ఆధారం ఉన్న కొడుకు చచ్చిపోయాడు, అదే పెద్ద సమస్య వీడికి. అందుకే గుండె పగిలి ఏడుస్తూ ఉంది. ఒక పక్క భర్త లేడు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఒక్కగానొక్క కొడుకు మరణించాడని చాలా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును ప్రభు చూశాడు. హల్లెలూయా. అసలు ఒక మనలో మాట, బంధువులు ఎవరు లేరంటారా వీడికి? స్నేహితులు ఎవరు లేరంటారా? ఆ ఊర్లో ఉన్న జనం ఎవరు లేరా? ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ ఉంటారు మనకి కూడా. కానీ సహాయము ఎవరు చేయలేదు. వాళ్ళు ఏ ధనం అంటే పోనీ వచ్చి ఎవరైనా ధనవంతులు ఉంటే చచ్చిపోయిన వాళ్ళని తీసుకుని ఎవడొస్తాడు ఇప్పుడు? మీరు ఎవరైనా చేయగలరేంటి? దేవునికి స్తోత్రం. ఎవరైనా చేయగలరా? చచ్చిపోయిన తీసుకురాగలమా ఎవరైనా? అది చేయడానికి శక్తిమంతుడు ఎవరంటే యేసు ఒక్కడే. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అంటే ప్రియులారా, చనిపోయినటువంటి వాడిని మోసుకుని వెళ్తున్నారు. మోసుకుని వెళ్తూ ఉండగా యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు, అదే రూట్లో వెళ్తున్నాడు, అదే త్రోవలో వెళ్తున్నాడు. అక్కడ జన సమూహములు ఎంతో మంది ఈయనను వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు వెంబడిస్తున్నారో ఆయన తెలుసా మీకు ఎవరికైనా? అమ్మా, ఎందుకు వెంబడిస్తున్నారు యేసు ప్రభుని తెలుసా మీకు ఎవరికైనా? ముందే మాట విన్నారు? చెప్పండి గట్టిగా. జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. మరి ఎందుకు వెళ్తున్నారు జనాలు? వాళ్ళిద్దరి మీద జాలి పడి కనికర పడితే జనాలు ఎందుకు వీళ్ళకి పని ఏంటి? దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను అడిగిన ప్రశ్న మీకు ఎవరికైనాను? ఇప్పుడు ఆయన మీద ఆ మార్గం గుండా ఇరుకోకుండా వెళ్తున్నాడు, ఆడి మీద ఏం పడ్డాడు? ఈయన జాలి పడ్డాడు. ఇదిగో కుమారుడు చచ్చిపోడు అని చెప్పి రోజు ఎంత ఉంది ఏడుస్తూ ఉంటే ఆమెను చూసి ఆమె మీద కనికర పడ్డాడు. మరి వీళ్ళిద్దరి మీద ఇలా జరిగింది, జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. కామన్ అది, ఎందుకంటే వాళ్ళకి అద్భుతం చేశాడు కాబట్టి, వాళ్ళని చూశాడు కాబట్టి కనికర పడ్డాడు. మరి జనాలు గొడవ ఏంటి ఆయన చుట్టూను? ఎందుకు ఈ జనాలు ఆయన చుట్టూ ఎందుకు వెళ్తున్నారు? చాక్లెట్లు ఆడుతున్నాడా? బిస్కెట్లు ఆడుతున్నాడా? ఏం ఆడుతున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెంట నడిస్తే చాలు నీ మీద జాలి పడతాడు ఆయన. ఆయనకు నీవు కనిపిస్తే చాలు నీ మీద కనికర పడతాడు ఆయన. హల్లెలూయా. నీలో ఉన్న బాధ ఎవరికి చెప్పాల్సిన పనిలా. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో కూడా నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు ఈయన పడిపోయినాడు వచ్చి చెప్పాడా? యేసు ప్రభువా నేను పడిపోయినా? లేదు అన్నాడా?
లేదు. ఆయనే స్వతహాగా ఒక మంచి సమరయుడు వల్ల అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోయినటువంటి వాడిని లేపి తన వాహనం ఎక్కించుకొని ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో పూటకోళ్ళ వాడిని ఇల్లని రాయబడింది బైబిల్లో. ఇప్పుడు హోటల్స్, అర్థమవుతుందా? లాడ్జ్, ఇలాంటివన్నీ చాలా వచ్చేసింది ఇప్పుడు. ఇక్కడ ఈ పాడెను నలుగురు మోసుకుని వెళ్తున్నారు. నలుగురు మోసుకుని వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారితో ఏమీ చెప్పలేదు, కానీ అలా వెళ్తూ వెళ్తూ ఉన్న వారి మీద అలా చేయి పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నీ సమస్య ఏంటో అని నువ్వు చెప్పకపోయినా సరే అక్కడ ఆ సమస్య గురించి సమస్తం ఆయనకి తెలుసు. నీ వేదన ఏంటో తెలుసు, నువ్వెందుకు రోధిస్తున్నావో తెలుసు ఆయనకి, నువ్వెందుకు ఏడుస్తున్నావో తెలుసు, నీ లోపల ఎందుకు గుండె బరువైపోయినానికి తెలుసు, నీ ఇంట్లో ఏ సమస్యానికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయనకు మరుగైంది ఏది లేదు బిడ్డలారా. సమస్తమును చూడగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. సమస్తము తెలుసు ఆయనకి. సమస్తానికి ఆధారమైనటువంటి దేవుడు అట. మనకు ఆధారం ఎవరైనా ఉన్నారంటే యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాం లోకాన్ని, మనం లోకస్తుల్ని. ఎలా ఉంటారులే మనకి ఇక తోడుగా అని అనుకుంటాం. అలాంటి వాళ్ళు ముందే పారిపోతారు మనల్ని చూసి. అలాంటి వాళ్ళు ముందే నీకు సమస్య వచ్చిందంటే చాలు కనబడరాలో. అర్థమవుతుందా? దొంగ ప్రేమ, నటించే ప్రేమ, ఈ లోకంలో ఇవే కనబడుతున్నాయి. అక్కడ చూసిన సహాయం చేసేవారు లేరు, ఆదరించేవారు లేరు, కన్నీరు తుడిచేవారు లేరు, ఒక మార్గాన్ని చూపించేవారు లేరు. ఇదిగో ఈరోజు ఒకవేళ నీ స్థితి కూడా ఇలాగే ఉంటే అయితే ప్రభు చెప్తున్న మాట, అమ్మా నీ మీద నేను జాలి పడుతున్నాను, నా బిడ్డ నీ మీద నేను కనికర పడుతున్నాను. భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు చెందొద్దు. నా హస్తము నీకు తోడుగా వస్తుంది. నా హస్తములో నీవు ఉంటావు, నా హస్తము నీకు తోడుగా పంపిస్తాను అన్నాడు ప్రభు. నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ, నీ కన్నీరే నువ్వు పానముగా తాగుతూ ఉన్నప్పటికీ, కొంతమంది జీవితాలు చూడండి, ఎంత మంచిగా బ్రతుకుతామన్నా సరే ఏదో ఒక శోధన, కుటుంబంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం, ఎప్పుడు చూసినా కన్నీరే. అలాంటి వారికి ఒక శుభార్త ఈరోజు ఏంటంటే, నిన్ను చూసి నా ప్రభు జాలి పడుతున్నాడు. ఈరోజు నిన్ను చూసి నా ప్రభు కనికర పడుతున్నాడు. హల్లెలూయా. పాడిన ముట్టగానే నలుగురు అలాగా ఆగిపోయారట. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా. సమస్య ఉందా ఇప్పుడు? సమస్య ఉందా ఈమెకి? ఎందుకు లేదు? ఆ సమస్యను తొలగించేటటువంటి గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ శోధనలో నుండి విడిపించే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సమస్య లేదు. అలనాడు కానా విందులో యేసు ప్రభు వారు వెళ్ళుట ద్వారా అక్కడున్న లోటు తీర్చబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? రే బాబు, ఆయన ఏం మాట్లాడతలేదు, ఆయన చెప్పింది ఏంట్రా, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి. అలా కాదు, నిండగా ఎందుకు, రెండు ఏదో సరిపోదా, ఊరికా వెళ్ళి ఆయన చెప్పింది చెయ్య అంటే ఆయన కొంచెం తెలదు కదమ్మా ఊరు గురించి. సమస్తానికి ఆధారమైన ఆయన ఏమి చెబితే అది చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమి చెబితే అది చేస్తే నీకు ఆశీర్వాదం. 6 రాతి బాణాలు ఉన్నాయి అక్కడ. ఆ రాతి బాణాలని దేంతో నింపమన్నాడమ్మా? నీళ్ళతో నింపి ఒక జగ్గు దాసారసం ఏంటో దాంట్లోనా, అప్పుడు ఆ 2 మిక్స్ అవుతాయి అన్నాడా? నీళ్ళతో నింపండి అంటే వారు అంచుల మట్టుకు నింపిరి అని వాక్యం చెప్తా ఉంది.
మనం ఏం చేస్తామంటేనే మన సొంత ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతెందుకేమన్నా ఇంతెందుకో ఆయన అలాగే చెప్తాడు, ఆయనకి ఏం తెల్లో, అన్నింటిలో సగం సగం వేసేయండిరా. ఆయన మధ్యలో ఎవడైనా పుల్లెట్టాడు అనుకోండి, అద్భుతం జరగదు. అక్కడ అద్భుతం జరగాలంటే ఎవరి మాట వినాలి? నువ్వు దేవుని మాట వినాలి, నీ సేవకుడి మాట వినాలి, వాక్యము చెప్పినట్లుగా నువ్వు చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో అది లెక్కకు మించిన ఆశీర్వాదంగా మార్చేస్తాడు దేవుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? లోబడితేనే ఆశీర్వాదం, లోబడితేనే దీవెన. నువ్వు లోబడ్డావా దేవుని మాటకే? అబ్బా నా పిల్లలు నాకు లోబడుతున్నారు, నా బిడ్డలు నాకు లోబడుతున్నారు, నేను చెప్పినట్టుగా చేస్తున్నారని వెంటనే ఆయన దిగొస్తాడు అక్కడికి. హల్లెలూయా. 6 రాతి బాణలు నిండగా నింపేశారు. అయ్యా నింపేశామండి. రే నింపేశారా? ఇంకొకటి మధ్యలో నింపేసా, వేసేయండి. ఇంకా దావడ పూలు రాలగొట్టారా? రాలగొడతారా? విద్యుకు వచ్చినవాడికి మంచినీళ్ళు అయితే ఏం చేస్తాడా? ద్రాక్షారసం వేయాల్సినప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు మనం పెళ్ళిళ్ళలోనూ మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, సాంబార్ అయిపోతే ఏం చేస్తారండి? దేవునికి ఇష్టం కల్తీ, ఇదంతా కల్తీ. ప్రభు చెప్పాడు ఏమని అంటారే, ఇప్పుడు మీరు విందు ప్రధాని దగ్గరకు పట్టుకెళ్ళండి, ఇది మధ్య మధ్యలో మీరు తాగేకింది. రే బాబు నేను చెప్పినట్టు చేయండిరా, వినండి అని మీరు ఇది ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పాలి. మీరు ఆయన ఏమన్నాడు తెలుసా మీకు? రే ఎవరైనా ఫస్ట్ మంచిదేసి తర్వాత ఏమో జబ్బు చేస్తారో నీళ్ళు కలిపేసింది వేస్తారో, మీరేంట్రా ఫస్ట్ ఏమో చెడ్డదేసి ఇప్పుడు మంచిది వేస్తున్నారు ఏంటి? ఆశ్చర్యం ఎక్కడ జరిగిందో తెలుసా? యేసయ్య మాటలో ఉన్న ప్రభావం అది. హల్లెలూయా. అది అక్కడ అవకాశం లేదు. నీళ్లు రసం అవడానికి అవకాశం ఉందా? కొన్ని పొయ్యి మీద ఏమైనా పెట్టారా? కొంచెం షుగర్ ఏమైనా కలిపారా? ఉత్తి నీళ్ళే అన్నీ. ఆ నీళ్లు పట్టుకెళ్ళి దేవుని మాట చొప్పున నువ్వు చేసినప్పుడు అది నీరైనా, అది జరగనటువంటి కార్యమైన దేవుని మాట చొప్పున నువ్వు చేస్తే అద్భుతాన్ని నువ్వు చూస్తావు, ఆశ్చర్య కార్యాన్ని చూస్తావు. నీళ్ళకి ఏమొచ్చింది చెప్పాలి ఇప్పుడు మీరు? రంగు, రుచి, వాసన వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా? దేవుని మాట చొప్పు నువ్వు చేస్తే అది నీకు జరగదని అందరూ అంటారు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను చేస్తానంటాడు ఆయన, నీకు జరుగుతుంది అంటాడు ఆయన. అవకాశం లేదని అందరూ అంటారు, అవకాశాలు పుట్టిస్తాడు నా దేవుడు. ఆశ్చర్య కార్యం చేస్తాడు మన దేవుడు. మనుషులందరూ అంటారు చచ్చిపోతారు, ఇంకా అయిపోయింది బ్రతుకు, నడవలేదు. పాప ఎంత బాగుండేదో, ఎంత చక్కగా నడిచేదో, చీర ఎంత బాగా కట్టుకుండేదో, ఎంత బాగా తొక్కేవాడో సైకిల్, ఎంత బాగా నడిపేవాడో బండి. అయ్యో బాబు కాలు ఇరిగిపోదా, పాపకి నల్లలేడేమో, నీళ్ళు బల్లేడేమో, ఇంకా కూర్చోలేడేమో, ఇంకా అక్కడ గుండె జారిపోతాడు. అక్కడ ఉన్న ప్రాణానికి అర్థమవుతాయి, లాగేస్తారేమి. దేవునికి స్తోత్రం. ఆడు కొంచెం 10 రోజులు బతికేవాడు కాస్త 2 రోజులకి చచ్చిపోతాయి మనలకే. అలాంటి భయంకరమైన మాటలు మాట్లాడతారు మనుషులు. అదే ప్రభు అనుకో, నీ మీద నేను జాలి పడుతున్నాను బిడ్డ, నీ మీద నేను కనికర పడుతున్నాను. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందా? నేనున్నాను అక్కడ. యేసు అక్కడ ఉన్నందున వారికి లోటు రాగలేదు. అయితే ఈరోజు ఒక సేవకుడిగా చెప్తున్నాను, నీ ఇంటిలో నా ప్రభు ఉంటే నీకు లోటు రానివ్వలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా ప్రియులారా, ఈ రోజుకి కూడా మాకు ఏ లోటు రానివ్వన్నా ప్రభు. ఈ రోజుకి ఏ లోటు రాకుండా
పోషించుకుంటూ వస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుడు నమ్మదగిన దేవుడు కనుక, ఆయన మీద ఆధారపడ్డాం కనుక, ఆయన్ని ఆశ్రయించాం కనుక, ఆయన వైపే మేము చూస్తాం కనుక సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. సిగ్గుపడనివ్వడు. తన పిల్లల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. యేసు అక్కడ ఉన్నందున వారికి లోటు రాకుండా చేశాడు. యేసు నీలో ఉంటే, యేసు నీతో ఉంటే, నీ ఇంటిలో ఉంటే నీ ఇంట్లో కూడా లోటు రానివ్వడు. పడిపోయావా, నీ మీద జాలిపడి నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపుతాడు. నీ ఇంటిలో శోధన వచ్చిందా, ఆ శోధనలో నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తుల నుంచి నీ గొప్ప విడుదల ఇస్తాడు ఆయన. మనం అవకాశం ఆయనకి ఇవ్వాలి. అబ్బాయి అవకాశం ఆయనకి ఎవరైనా ముందేళ్ళు లైన్లో చేసి ఎత్తుకుంటారు. ముందేళ్ళు అన్నీ లైన్ చేసుకుని అప్పుడు దేవుని అడుగుతారు, ప్రభు కొంచెం నీ సిద్ధం అయితే చేస్తావు. మరి నువ్వు లైన్ చేసుకోవడం దేనికి? నువ్వు అప్పు తీసుకోవడం దేనికి? ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చేస్తడం దేనికి? అర్థమవుతుందా? ఈరోజు అప్పులు పాలైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎవరికైనా గ్రహించారు ఎప్పుడైనా? చెప్పనా మాట? ఇతరులను చూసి అలా ఉండాలి, నేను వాళ్ళు అది కొనుక్కున్నారో నేను కొనుక్కోవాలి, వాళ్ళు ఇది కలిగి ఉన్నారో నేను కూడా కలిగి ఉండాలి. గొప్పలకు పోతే ఏమవుతుంది? అది ఉన్నాకాడికి గొప్పను వేసుకుని తింటే మంచిది. చికెను, ఆ మటను, ఆ బిర్యానీ, అది ఇది కావాలన్నావో అప్పులు తప్పో తెప్పలు తప్పో. దేవునికి స్తోత్రం. అందుకే మనం దేవుని మీద ఆధారపడితే ప్రభువు నిన్ను చూసి నీ మీద జాలి పడతాడు ఆయన. నీకు ఏదైనా అవసరమైందా ప్రభువుతో చెప్పు. మొదటిగా వెళ్ళి, ప్రభువా నాకు ఇది కావాలయ్యా, యేసయ్యా నాకు ఇది కావాలయ్యా, ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, తండ్రి నాకు సహాయం చేయి ప్రభు అంటే ఆపదల్లో ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. తగిన సమయంలో కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. అలాగ చేయాలంటే మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి అవకాశం నువ్వే సాకుపెట్టేసుకుంటా ఉంటే, నువ్వే సర్దేసుకుంటా ఉంటే, మనుషుల దగ్గరికి పారిపోతూ ఉంటే దేవుడు చూస్తాడంట. నా దగ్గరికి వస్తారేమో నా పిల్లలు, సహాయం చేద్దాం వాళ్ళకని చూస్తాను. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు చెప్పాలి. ఎక్కడెక్కడ తిరుగుతావు నువ్వు? మరే ఆ ఇల్లు అంట, రోడ్లు అంట, ఎవరు ఉంటారా, ఎవరు ఇస్తారా, ఎవరు సహాయం చేస్తారా అని మనుషుల కోసం చూస్తూ ఉంటే దేవుడు సహాయం చేయలేడు నీకు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, ఎవరో సహాయం చేయగా. సమరయుడు, మంచి సమరయుడిగా ప్రభు వెళ్ళి అక్కడ ఆయనకు సహాయం చేసినట్లుగా ఈ మంచి సమరయుడి వైపు నువ్వు చూస్తే, మంచి దేవుడైనటువంటి యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే నీకు కూడా తన హస్తము చాపి నీకు సహాయం చేసే దేవుడైనా, నీ కన్నీరు తుడిచే దేవుడైనా. ఎక్కెక్కి ఏడుస్తుంది తల్లి, నాకు ఇంకెవ్వరు లేదయ్యా, నేను ఒంటరిగా అయిపోయాను, ఇంకా నాకు దిక్కు లేదు, ధైర్యపరిచేవారు లేరు. ఈమె ధైర్యం అంతా ఆ పాడి మీద వెళ్ళిపోతుంది. ఈవిడ కొన్న ఆధారం అంతా ఒక్కగానొక్క కొడుకు వెళ్ళిపోతున్నాడు. ఒళ్ళంతా నీరైపోయింది, కన్నీరు మున్నీరు ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటుంది. దిక్కు లేదు, ఆధారం లేదు, ధైర్యపరిచేవారు లేరు. ఇక నేను కూడా బ్రతకడం అనవసరం అని లోపల లోపల అనిపిస్తుంది. హల్లెలూయా. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆమెను చూచి ఆమె మీద కనికరపడిన దేవుడే ఈరోజు నిన్ను చూస్తాడు, నీ మీద కనికరపడతాడు. రే చిన్నవాడా లేవు అని ఆయన లేపినట్లుగా నీ సమస్యతో మాట్లాడే ధైర్యవంతుడు యేసు ప్రభు అక్కడే. నీ సమస్యను తీసివేయగలిగే శక్తివంతుడు యేసయ్య అక్కడే. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే మనం అందరం బ్రతుకుతాం. ఆయన వైపు చూస్తే మనకి సహాయం దొరుకుతుంది. మనుషుల సహాయం
వ్యర్థమురా. అందరూ మోకరించండి, తలలు వంచండి, ప్రభుకి ప్రార్థన చేసుకోండి.